మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపుల తర్వాత కింగ్డమ్ మూవీతో రాబోతున్నాడు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది? విజయ్ కెరీర్ లో హిట్ గా నిలవబోతుందా? ఎన్టీఆర్ వాయిస్ అనేది ఈ మూవీకి ప్లస్ గా మారబోతుందా అని ఓవరాల్ గా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీచక్రం మల్లికార్జున గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ గారు చూసుకుంటే వరుస ఫ్లాప్స్ ఉన్నాయి. మొత్తం ఆయన ఏ మూవీ చేసినా కూడా ట్రోలింగ్ అనేది ఎదుర్కొంటా ఉన్నాడు. ఇప్పుడు కింగ్డమ్ మూవీ కూడా ట్రోల్స్ వస్తున్నాయి. సో ఈ మూవీతోనైనా ఆయన హిట్ కొడతాడా? ఈ మూవీ ఆయన కెరీర్ లో హిట్ అనేది ఒక అధ్యాయం ఉంటుందా సార్? ఎలా చెప్తారు మీరు? సో ఇప్పుడు మనకి ఈ ట్రోలింగ్ అనేది ఒక స్టెప్ తర్వాత మాట్లాడదాము. ఓకే, మనకి ఇప్పుడు కింగ్డమ్ టైటిల్లే ఒక హైలో కనిపిస్తుంది, కింగ్డమ్ అనేది. ఓకే, దాంట్లో మనకి ఏంటంటే మన విజయ్ దేవరకొండ మన ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. మీకు అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చూస్తే ఏంటంటే అంతా ఆపరేషన్కి గురైన వాళ్ళు, ఓకే, వాళ్ళని రక్షించే ప్రాసెస్, ఎవరైతే వాళ్ళని అలా చేస్తున్నారో వాళ్ళ మీద యుద్ధం చేసేలాగా దాన్ని డిజైన్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ గారు, మన జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన తన వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అయితే ఏంటంటే ఆయన మాట్లాడిన, అద్భుతంగా మాట్లాడి ఒక హెవీనెస్ ఇచ్చిన ఇంపాక్ట్ దాంట్లో షార్ట్స్ మనకి రాలేదన్నమాట. సో అది ఒకటి ఆలోచించాల్సిన విషయం. ఓకే, అందులో నిజంగానే అంత దమ్మున్న కంటెంట్ ఉందా, లేకపోతే ఎన్టీఆర్ తోటి అట్లా ఎక్కువ చేపించేసారా, లేకపోతే ఎన్టీఆర్ వాయిస్ కారణంగానే అంత హైప్ వచ్చి దాని తర్వాత సబ్సిక్వెంట్లీ అక్కడ షార్ట్స్ ఆ రేంజ్లో పడలేదా అన్నది ఒక రకరకాల క్వశ్చన్స్, ఆన్సర్స్ అనమాట. బట్ ఓవరాల్గా నాకు అక్కడ కనిపిస్తుంది ఏంటంటే మొత్తం తగలబెట్టండి మన లాస్ట్ డైలాగు. అది ఎలా ఉందంటే ఒక అద్భుతమైన బాక్స్ ఆఫీస్ స్టామ్ క్రియేట్ అయ్యేలాగా అన్న ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా ఆయన డైలాగ్ ఉందన్నమాట. అయితే విజయ్ దేవరకొండ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. అంటే ఎప్పుడు కూడా కొంతమంది ఆర్టిస్టులు ఎలా చేస్తారంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి అసలు గుర్తుపట్టలేనట్టుగా క్యారెక్టర్ కనిపించేలాగా చేస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అలాగే కేర్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంకా నెంబర్ ఆఫ్ సినిమాలు చేసేవాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి లుక్ సెట్ కాదు, ఉన్న లుకే బాగున్నట్టు అనిపిస్తుంటుంది, అట్లా వెళ్తూ ఉంటారు. బట్ ఒక ట్రూ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే డిఫరెంట్ ఫ్రెష్ లుక్ ట్రై చేస్తారు. అట్లా విజయ్ దేవరకొండ ఇందులో ట్రై చేశారు, అంతవరకు బాగుంది. ఓకే, నా కమింగ్ టు ది ట్రోల్స్ తీసుకుందాం అనుకోండి. జనరల్గా ఎలా ఉంటుందంటే, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఒక్కొక్క సినిమా దాని కంటెంట్ ఏంటి, ఎట్లా మనము మాట్లాడాలి, ఎలా వీళ్ళని ఆడియన్స్లోకి ఈ సినిమాని తీసుకుని వెళ్ళాలి అనే ఒక ప్రాసెస్ డిజైన్ చేసి ఉంటుంది. ఆ డిజైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అట్లా మాట్లాడడం జరుగుతుంది. ఆ పెప్పు తీసుకొచ్చి, ఆ ఎనర్జీ తీసుకొచ్చి అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఓహో, ఇట్లా మాట్లాడుతుంటే వీళ్ళు ఎగ్జైట్ అవుతున్నారని చెప్పేసి ప్రొసీడ్ అవుతడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అర్జున్ రెడ్డి దగ్గర నుంచి చూసేటప్పటికి విజయ్ దేవరకొండని చూసిన విధానం మారిపోయింది. ఆయన ఆ స్టేజ్ మీద మాట్లాడే విధానము, తెలంగాణ డిక్షన్ తోటి వీళ్ళని ఓన్ చేసుకుని అభిమానుల్ని, అది ఒక ఎమోషనల్ కనెక్షన్ వచ్చి, ఆ మాస్ కనెక్షన్ వచ్చి అలా ముందుకెళ్ళింది. ఎప్పుడైతే ఒక మనిషి సక్సెస్లో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటుంటే బాగున్నట్టు అనిపిస్తుంది, అరే అలాగా ఉండాలిరా అనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే, ఇది మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా, అరే ఈ బిహేవియరు సరైనది కాదు, ఇట్లా తలపోగు ఎక్కువ, ఏదో ఒకటి జరుగుతుంది, ఒక ఫ్లాప్ పడితే తెలుస్తుంది, దిగి వస్తారు, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఇండస్ట్రీలో. ఓకే, సో మనకి విష్ చేస్తుంటే ఒకలాగా ఉంటుంది, ఇట్లా అరే వీడు పతనం చూడాలని చెప్పేసి అనుకునేది సిచ్యువేషన్లో, ఆ సిచ్యువేషన్లోకి విజయ్ దేవరకొండ రావడం జరిగింది. కారణం ఏంటంటే ఫ్లాప్లు.
ఫ్లాప్లే ఒక మనిషిని మొత్తం అదే మనిషి అలాగే ఉంటాడు, ఏదో ఫేస్ చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. అతను మాట్లాడితే మనం యాక్సెప్ట్ చేయలేము, ఈవెన్ మాట్లాడితే కూడా ట్రోల్ చేస్తారు. అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనకి మంచు ఫ్యామిలీ వాళ్ళు ఎట్లాగైతే వాళ్ళు మాట్లాడితే ట్రోల్స్ గురవుతున్నారో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల్సింది ఒకటే, మళ్ళీ సక్సెస్ తోటి సమాధానం చెప్పాలి. బట్ సక్సెస్ తోటి సమాధానం చెప్పగలరా, పాసిబిలిటీ ఉంటే ఒకసారి మనకి టీమ్ కాంబినేషన్ కనుక తీసుకుంటే తను తిన్ననూరి గౌతమ్, అతను మనకి ఏంటంటే మళ్ళీ రావా, నెక్స్ట్ జెర్సీ సినిమా కనుక చూస్తే అని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఆ ఎమోషన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో హీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అంటే అతనికి ఎమోషన్స్ని పండించగలడు యాజ్ ఏ డైరెక్టర్. అది అతని స్ట్రెంగ్త్ అని మనకి జెర్సీ సినిమాలో అర్థమవుతుంది. సిమిలర్లీ ఇక్కడ ఏంటంటే ఇది ఆపరేషన్ దాంట్లో కూడా ఎమోషన్సే ఉంటాయి. ఈవెన్ విజయ్ దేవరకొండ దగ్గర నుంచి కూడా మనకి ఎమోషన్సే కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఎమోషనల్ కంటెంట్ ఉండి అతను పండించగలడని మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అంటే సక్సెస్ అవుతుందా అంటే అవడానికి ఛాన్సెస్ ఏమున్నాయి అన్నదని నేను చెప్తున్నాను. నెక్స్ట్ నాగవంశీ గారు తీసుకుంటే అంత ఆయన తొందరగా ఆషామాషిగా సబ్జెక్ట్ని ఓకే చేసే పర్సన్ కాదు. అంటే ఆయన సక్సెస్ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. ఈవెన్ ఆయన కూడా ఫీల్ అయ్యిండు విజయ్ దేవరకొండని ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారు, ఆయన ఏమన్నా వరుస హిట్లలో ఉన్నాడు, ఆయన ఫ్లాప్లలో ఉంటే ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పాపం అనుకుంటా మాట్లాడే. కరెక్ట్, అది కూడా కరెక్టే. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, సినిమా అనేది ఒక ఆనందాన్ని పంచడం కోసము లేదా ఒక అనుభూతిని పంచడం కోసము సినిమా తీయడం జరుగుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ కారణంగానే కదా మీకు ఒక ఎనర్జీ, ఆనందము, ఒక హ్యాపీనెస్, ఒక మెమొరబుల్ ఇవి వచ్చాయి. సో విష్ చేయండి, ఏమైంది ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పి విష్ చేయండి. ఓకే, ఆయన మాటల కారణంగానే నన్ను ఇట్లా చేస్తున్నారు, నా సినిమాని ఇట్లా చేస్తున్నారు అనుకుంటే ఏముంది, ఒక వన్ డే కదా చేంజ్ కావడానికి. ఇప్పుడు యాజ్ ఎన్ యాక్టర్ హీ కెన్ గెట్ ఇన్ టు డిఫరెంట్ రోల్స్. సిమిలర్లీ ఒక నెక్స్ట్ బాయ్ డీసెంట్ పర్సన్ లాగా మాట్లాడగలుగుతారు, అది పెద్ద విషయం కాదు. బట్ ఏంటంటే ఆడియన్స్ని, తన ఫ్యాన్స్లో ఒక ఎనర్జీని తీసుకొచ్చి థియేటర్స్కి రప్పించాలి అంటే ఆ ప్రైడు, ఆ యూత్ఫుల్ గర్వం కానీ లేకపోతే ఆ టెంపర్మెంట్ కానీ అది ఉంటే కొంతమంది లైక్ చేస్తారు. ఓకే, అది ఆయన అది ఫాలో అవుతున్నాడు, అది ప్రొసీడ్ అవుతున్నాడు. సో ఒక సక్సెస్ రాగానే మనిషిని ఎప్పుడు కూడా మనం ఈ మనిషి ఎట్లా ఉన్నాడు అని అట్లాగే యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన సొసైటీలో ఆయన వచ్చి సోషల్గా నెగిటివ్గా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే మాటలైతే ఆయన ఏం మాట్లాడలేదు కదా, రైట్? ఓకే, ఎంతసేపు సినిమా గురించి ఒక ప్రైడ్గా మాట్లాడుకుంటున్నారు. అందరూ సినిమా గురించే ప్రొజెక్ట్ చేసుకుంటేనే మాట్లాడతారు, ఎవరు కూడా వాళ్ళ సినిమాలని డౌన్గా మాట్లాడుకోరు. ఓకే, అందరూ ప్రొజెక్ట్ చేసుకుంటేనే మాట్లాడతారు. లెట్ us see విజయ్ దేవరకొండ మీకు సమర్థతలు ఏ హీరో చేయని పని అని చేస్తాడు. ఇది ఐస్ క్రీమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒక కామన్ మ్యాన్ బయటికి వెళ్ళేవాడు కూడా ఐస్ క్రీమ్ మంచి కాస్ట్లీ. ట్రైలర్ ఎలా అనిపించింది? అదే ట్రైలర్ తీసుకుంటే మన ఏమంటారు, ఎన్టీఆర్ గారు వాయిస్తో ఇచ్చిన ఇంపాక్ట్ తగ్గట్టుగా షార్ట్స్ పడలేదు. బట్ అదర్వైజ్ ఒక సపోజ్ ఎన్టీఆర్ వాయిస్ లేకోకుండా చూస్తే వెల్ మేకింగ్ విజయ్ దేవరకొండ ఫిల్మ్ అది అనిపిస్తుంది. ఇది హై ఎక్కువైపోయింది. బేసు సబ్జెక్టు ఆయన చెప్పింది చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. దానికి తగ్గట్టుగా దీన్ని మ్యాచ్ చేస్తూ షార్ట్స్ పడలా. ఓకే అండి, బట్ ఎనీహౌ లేటెస్ట్ ట్రైలర్ మళ్ళీ వస్తుంది కదా, ఉన్న ట్రైలరే 1.9 దగ్గర 2 crores వ్యూస్ వచ్చాయి. లెట్ us విష్ వండర్ఫుల్ హిట్. ఓకే సార్, లెట్స్ సీ. థాంక్యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.